హల్లెలూయా. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు సాయంకాలము దేవుడు మనకిచ్చిన మంచి అమూల్యమైన సమయము, దేవుని సన్నిధిలో గడిపే కృపనిచ్చినాడు. ఆదివారము దేవుడు విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. ఈ విశ్రాంతి దినమున మనం ఏ పని పెట్టుకోకుండా దేవుణ్ణి ఆరాధించే దినం ఇది. ఈ విశ్రాంతి పనులు చెయ్యకుండా విశ్రాంతి. ఏదైనా పని ఉంటే దేవుణ్ణి ఆరాధించలేము, ఏదైనా పని ఉంటే దేవుణ్ణి మహిమపరచలేము. ఏదైనా పని వస్తే దాన్ని చేస్తూ ఉంటే మనం దేవుణ్ణి మహిమపరచలేము. విశ్రాంతి ఎందుకు ఇచ్చిందంటే, ఒక్కరోజన్నా నన్ను మహిమపరచాలా, నా నామము నెరగాల, నా మాటకు లోబడాలా, నా బిడ్డలుగా జీవించాలా అనే ఆశ మన తండ్రికి ఉన్నది. తల్లిదండ్రిగా ఏమంటారు తెలుసా, ప్రతిరోజు జాబుకి వెళితే ఒక్కరోజన్నా సెలవు తీసుకో బిడ్డ, మాతో మాట్లాడాలి, కొన్ని మాటలు మాతో మాట్లాడితే మాకు సంతోషము అని తల్లిదండ్రులు కూడా అంటారు, భార్య పిల్లలు కూడా అంటారు. డాడీ మాతో టైం స్పెండ్ చేయడం లేదని పిల్లలు కూడా అంటారు. అంటే ఈ విశ్రాంతి దేనికి అవసరం అంటే, కుటుంబముతో గడపాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఇప్పుడు మన ఆరాధన సాయంత్రం ఉన్నది. ఉదయకాలం వెళ్ళేవారు ఉదయకాలం వెళ్ళి 1 గంట దాకా అయిపోయినాక ఎంచుండే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంటికి వెళ్ళి పిల్లలతో గడుపుతారు. మొట్టమొదటి దేవునికి స్థానం, ఆ తర్వాత కుటుంబానికి స్థానం. మనది ఎలా ఉన్నదంటే, దినమంతా మనము మన ఇష్టం వచ్చినట్టు మన పిల్లలతో కుటుంబంతో తిరిగి సాయంకాలము ఒక తీర్మానం తీసుకొని దేవుని మందిరానికి సంతోషముతో వచ్చినాము. సాయంకాలము సమయం ఉన్నవారు సాయంకాలము, సమయం ఉన్న వాళ్ళు ఉదయకాలము, ఇలా మనము పాలు పొందుతున్నాము. ఈ సాయంకాలంలో కూడా దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. హల్లెలూయా. కొంతమంది అడగచ్చు, ఉదయకాలం ఉంటాడా సాయంకాలం ఉంటాడా అని. దేవుడు మనతో అన్ని కాలాలు దేవుడు మనతో ఉంటాడు, కానీ ప్రత్యేకంగా అయితే సాయంకాలము ప్రతిరోజు ఆది కాండంలో రాయబడి ఉన్నది. ఆదాముతో అవ్వతో ప్రతిరోజు సాయంకాలము వారిని కలవటానికి వచ్చినాడు. హల్లెలూయా. ప్రతి దినము సాయంకాలము కాగానే చల్లబడంగానే దేవుడు వాళ్ళతో కబుర్లు చెప్పుకోవటానికి, వారితో మాట్లాడటానికి వచ్చాడు. ఈరోజు కూడా మనకిచ్చిన ఈ స్థలంలోనికి దేవుడు వస్తున్నాడు. దేవుడు ఇక్కడ ఉన్నాడు, పాటల్లో ఉన్నాడు, వాక్యంలో ఉంటున్నాడు, ప్రార్థనలో ఉంటున్నాడు. ఇవి మీరు గమనించాలి. ఇప్పుడు ఈరోజు దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మన మనలు ఆలకిస్తుంటున్నాడు, మన ప్రార్థనలు వింటున్నాడు. అయితే కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. వాటి నుండి దేవుడు ఎలా తప్పించగలుగుతాడు, ఎలా మీరు తప్పించబడతారు అనేది ఈ వాక్యములో నుండి మనము చూద్దాం. కొన్నిసార్లు వాగ్దానం చేసి అది నెరవేరకుంటే కూడా ప్రాబ్లాలు అవుతాయి. అయితే ఈరోజు ఈ మాటలు చదువుకుందాం. దావీదు కీర్తనలు 34వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. చదవండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. చాలు. ఏమంటున్నాడు? ఈ దీన వ్యక్తి మొరపెట్టాడు. ఎవరికి మొరపెడుతున్నాడు? దేవునికి మొరపెడుతున్నాడు. ప్రజలకు కాదు, ప్రజల వైపు కాదు, ఎవరి దగ్గరకు వెళ్ళి చేదు చాపటం కాదు, ఎవరి దగ్గరకు వెళ్ళి
అడగచ్చము కాదు, దీనస్థములో ఉండి లేమిలో కలిమిలో ఎవరికి మొరపెడుతున్నాడంటే దేవునికి మొరపెడుతున్నాడు. దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడట? అతని మొరను ఆలకించాడు. హల్లెలూయా! అతని మొర ఆలకించాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నావు? ఈరోజు నీవు ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నావు? ఈరోజు నీ యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి నీకు తెలుసా? ఎందుకంటే నీకు తెలియని ఎన్నో ఉన్నాయి, కానీ తెలుసుకుంటా, ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటా. ఈరోజు ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించు. నీ శరీర వ్యాధితో నువ్వు మొరపెడుతున్నావేమో, నీ కుటుంబ పరిస్థితులను బట్టి నువ్వు మొరపెడుతున్నావేమో, ఎంతో కాలం అయిపోయిందేమో, నువ్వు నిరాశపడుతున్నావేమో, నీ బాధపడుతున్నావేమో. ఇక ఈ బాధ నుండి నేను ఎలా విడుదల పొందాలని, ఎలాంటి మార్గము నాకు వస్తుందని నువ్వు ఒకవేళ బాధపడుతున్నావేమో. కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు, చూద్దాం రండి. దావీదు కీర్తనలు 40వ అధ్యాయము 2వ వచనం చదువు. నాశనకరమైన గుంటలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి, జిగట ఊబిలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. హల్లెలూయా! యేసయ్య ఏమంటున్నాడు ఇక్కడ? నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఎప్పుడు పైకెత్తాడంటే, దొంగ ఊబి, సాతానుగాడు నిన్ను ఎక్కడనో ఒత్తాడు, లేవలేని స్థితిలో నిన్ను ఒత్తాడు. ఆ స్థితిలో నుండి నిన్ను బయటికి తీస్తాడు. నాశనకరమైన శ్రమలు నీకు వచ్చినాయి. ఆ శ్రమల్లో నుండి నువ్వు బయటికి రావాలంటే నువ్వు మొరపెట్టిన ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా! నువ్వు ఎలాగ మొరపెట్టినావో ఆ ప్రార్థన ఆయన ఇంచున్నాడు. ఆ ప్రార్థన విని ఆ ప్రార్థనను స్వీకరించి అంగీకరించి నిన్ను పైకి లేవడుతున్నాడు. హల్లెలూయా! ఏం చేస్తున్నాడు? పైకి లేవడుతున్నాడు. పైకి లేవట్టాలంటే ఎంత విశ్వాసం ఉండాలో తెలుసా? ఇక్కడ ఏమంటుందంటే పైకి లేవడతానంటున్నాడు. జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నిన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. నీ పాదములను బండ మీద నిలిపాడు. ఆ జిగటగల ఊబిలో నుండి, ఆ మట్టిలో నువ్వు ఇరుక్కపోయినావు, లేవలేని స్థితిలో ఉన్నావు, నిన్ను ఎవరు కాపాడలేని స్థితిలో నువ్వు వచ్చావు. అందరూ దూరం అయిపోయినారు నీకు, అందరూ నిన్ను విడిచిపెట్టారు. నీ శ్రమలను చూసి, నీ బాధలను చూసి నిన్ను ఎవరు దగ్గర తీస్తలేరుగా. నీ రోగమును చూసి, నీ పడకను చూసి నీ దగ్గరికి రాలేని వారు ఉన్నారు. అందరూ చేతులు విడిచిపెట్టారు. డాక్టర్ కూడా విడిచిపెట్టినాడు నీ చేతులు. అతను కాదని అన్నాడు. అలాంటి స్థితిలో నువ్వు జీవిస్తున్నావు ఈరోజు. అలాంటి అనుభవము నువ్వు అనుభవిస్తున్నావేమో ఈరోజు. ఒక వ్యక్తి
కోనేటి దగ్గర కొన్ని సంవత్సరముల నుండి ఉన్నాడు. ఇక పాయదే లేదనుకున్నాడు. ఇక లేవలేను, నేను ఇక వెళ్ళలేను, ఆ కోనేడులో పడలేను, నేను ఇక ఆ నీళ్లు కదిలినప్పుడు ఆ కోనేటిలో నేను పడలేను అనుకున్నాడు. చాలా మంది పడుతున్నారు, బాగుపడి వెళ్ళిపోతున్నారు. ఆయన ఈయనతో కాదనుకున్నాడు. ఆయన తొక్కుంటూ వెళ్ళి దులికి వెళ్ళిపోతున్నారు. ఎంతో ప్రయాసపడుతున్నాడు వెళ్ళి పడాలని, కానీ 2 కాళ్ళు సహకరించటం లేదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, 2 చేతులు మాత్రమే ప్రయత్నిస్తున్నాడు, కానీ కాళ్ళు సహకరించటం లేదు. కాళ్ళల్లో ఏ పరీక్ష లేదు. ఆయన కాళ్ళల్లో ఎలాంటి బలము లేదు. పాక్కుంటూ వెళ్ళే లోపటగా ఆ దేవదూత వచ్చి కదిలించినప్పుడు అనేకులు దునికి బాగుపడి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ వ్యక్తి ఎవరు అందులో పడవేయటం లేదు. ఎవరు సహకారిగా లేరు. ఎంతోమంది ఉన్న సహకారిగా లేరు. ఆయన నశించిపోతున్నాడు. ఆయన నుండి దేవుడు చూస్తున్నాడు. ఒకరోజు యేసు ప్రభువు ఆయన దగ్గరికి వచ్చినాడు. నువ్వు బాగుపడాలని అనుకుంటున్నావా అన్నాడు. అంతే. ఈరోజు కూడా నన్ను జీవితం అలా ఉన్నదేమో. ఈరోజు కూడా బలహీనుడు అయిపోయానువేమో. భార్య నిన్ను వ్యతిరేకంగా చూస్తుందేమో. నీ భర్త నిన్ను వ్యతిరేకంగా చూస్తున్నట్టేమో. నీ రోగమును చూసి నీ దగ్గరికి రాలేకపోతున్నారేమో. నీ స్థితి చూసి నిన్ను ఎవరు పలకరించటం లేదో. భయపడకు మిత్రమా, భయపడకు. నువ్వు దేవునికి మొరపెట్టు. ఏ స్థితిలో నువ్వు ఉన్నవో ఆ స్థితిలో నుండి దేవునికి మొరపెట్టు. దేవుడు ఖచ్చితంగా నిన్ను పైకెత్తుతాడు. దేవుడు ఖచ్చితంగా నిన్ను నడిపిస్తాడు. దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని సరిచేస్తాడు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నావు, కానీ నీ నిరాశ నిన్ను విశ్వాసంగా మార్చబోతున్నది. హల్లెలూయా. కన్నీరు పెడుతున్నవా? నీ కన్నీరును తుడుచడానికి దేవుడు రాబోతున్నాడు. ఒకరోజు ఒక సేవకుడు ప్రయాణమై వెళ్తుంటున్నాడు. ఆ సేవకుడు వెళుతున్నప్పుడు అలసిపోయినాడు. ఆకలితో బాధపడుతున్నాడు ఆహారం కావాలని. దినమంతా ప్రయాణం చేసిన భోజనం లేదో. నడుచుకుంటూ వెళుతూ ఒక త్రో పక్కన కూర్చొని ఉన్నప్పుడు కొంచెం దూరంలో ఒక చెట్టు ఫలాలతో నిండి ఉన్నది. ఆకలితో ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ మధురమైన ఫలాలు తీసుకొని తిన్నప్పుడు ఆయన కొంచెంగా కుదురుపాటయ్యాడు. ఆ ఫలాలు తిని ఆయన అంటున్నాడు, చెట్టా, నీవు నాకెంతో సంతోషాన్ని ఇచ్చావు, నాకెంతో ఎనర్జీని ఇచ్చావు. ఇప్పుడు నీ ఫలాలు తినటం వలన నేను నిలబడ్డాను. నీకేదైనా అవసరం అనుకుంటే నన్ను అడుగు, నేను నీకు ఇవ్వగలుగుతానని. నా దేవుడు చాలా గొప్ప వ్యక్తి. ఆయనను అడుగుతూ అన్ని ఇస్తాడు. నేను నీకు వాగ్దానం చేస్తున్నానని ఆ చెట్టుతో మాట్లాడాడు. ఆ చెట్టుతో మాట్లాడితే ఆ చెట్టు ఏమన్నా తెలుసా? ఏదైనా నీ దేవుడు ఇవ్వగలుగుతాడా అని అడిగింది. అవును, ఇవ్వగలుగుతాడు. అప్పుడు ఆ చెట్టు అడుగుతున్నది,
ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాను, అది అడుగుతాను, ఎంతో ఆశ ఉన్నది అలా ఉండాలని. నువ్వు చేయగలుగుతావా, నీ దేవుడు చేయగలుగుతాడని అని ఆ చెట్టు ఆయనతో మాట్లాడినప్పుడు ఏదైనా చేయగలుగుతాడని ఈయన అన్నాడు. నాకు ఆకలి తీర్చినావు కదా, నీకేదైనా నా దేవునితో అడిగి చేయిస్తాను అని అన్నప్పుడు ఆ చెట్టు ఏం కోరింది తెలుసా? ఇదిగో దేవుని తర్వాత నేనే కనిపించాలా, అలాగ నీవు నన్ను చేయగలుగుతావా? ఎక్కడ చూసినా దేవుని తర్వాత నేనే కనిపించాలా అని ఆ చెట్టు కోరింది. ఆ చెట్టు కోరితే ఈ సేవకుడు ఆశ్చర్యపడ్డాడు. ఏంటిదమ్మా, ఏదన్నా కోరుకోనంటే దేవుని వెనుక నువ్వే కనిపించాలనా, అది కావాలా నీకు అని అడిగితే, నాకు అది కావాలా, నువ్వు ఇస్తావానంటే సరే ఇస్తానని అన్నాడు. సరే నువ్వు కోరిందే నీకు కలుగును గాక అని అన్నాడు. అంతే, నా కడుపు రింపినవు కదా, నీ కోరినట్టే జరుగును గాక అని అన్నాడు అని ఆయన వెళ్ళిపోయాడు. అది ఎంత కాలము ఫలాలు ఇచ్చి ఉన్నప్పుడు కొన్ని రోజుల తరువాత ఆ చెట్టును ఒక వ్యక్తి నరకటానికి వచ్చినాడు. ఆయనకు చాలా డబ్బు అవసరం ఉండే, డబ్బు కొరకు ఆ చెట్టును నరికేసుకొని వెళ్ళి అమ్ముకొని ఆయన కడుపు రింపుకున్నాడు. అయితే ఆ చెట్టు అనుకున్నదే, వీడు ఎక్కడో నన్ను నిలబెడతాడు, నన్ను అందంగా కనిపించాలని ఆశపడ్డది. కానీ వాడు ఏం చేసిందంటే ఆ కట్టెల గోదాములో అమ్మేశాడు. ఆ గోదాములో ఒక మూలకు పడేసిండు. దానికి అంత విలువ లేదు, ఆ కట్టెకు అంత విలువ లేదు. ఆ కట్టెను తీసుకెళ్ళి ఆ మూలకు పడేశారు. ఎన్నో కట్టెలు, ఎన్నో మొద్దులు అమ్ముడుపోతున్నాయి, కానీ అది మాత్రము అమ్మటం లేదు, అమ్మబడటం లేదు, ఎవడు చూసినా దాన్ని కొనటం లేదు. అయితే కొన్ని దినములు అయిపోయినాక దాని మీద ఎంతో మట్టి పుచ్చుబట్టిపోయేది, అది సెదలు పట్టుతున్నది, దానికి బలమైన ఆయుస్సు వెళ్ళిపోతున్నది దానికి. అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి ఆయన అంటున్నాడు, ఇదిగో నాకు ఒక కట్టె కావాలి అని అంటే ఆయన చూపెడుతున్నాడు. ఈ కట్టెలన్నిట్లో ఏది అవసరమో అది నువ్వు తీసుకో అన్నాడు. ఆయన వెళ్ళి, ఇదిగో ఈ కట్టె కావాలి, చాలా పొడవుగా ఉన్నది కాబట్టి బలంగా కనిపిస్తున్నది, ఇది నాకు కావాలా అని ఆయన కొన్నాడు. కొని ఆయన ఏమంటున్నాడంటే, ఇది దేనికి అవసరమయ్యానంటే, దీన్ని ఏమి శుభ్రం చేసిన అవసరం లేదు, ఇది ఎట్లా ఉన్నదో అట్లే కట్ వేసి నాకు ఇచ్చేసాయి. కాకపోతే ఏంటంటే దాన్ని కట్ చేయు, మధ్యలో దాన్ని అటుకుబెట్టునన్నాడు. ఇటు కొద్దిగా అటు కొద్దిగా అతకబెట్టండి, మధ్యలోకి ఆకారం పొడవు ఉండాలా అని అన్నప్పుడు ఆ వ్యక్తి తీసి ఎంత అవసరమో అంత కట్ చేసి 2 ముక్కలు చేసి దాన్ని మళ్ళీ మొలలు కొట్టి అతుకుబెట్టాడు. అతుకుబెట్టినప్పుడు ఆ వ్యక్తి దాన్ని తీసుకొని వెళ్ళాడు. రాజు చేతికి అప్పగించినాడు. అయ్యా రాజా, ఇదిగో ఈ కట్టెను తీసుకొని వచ్చినాను అన్నప్పుడు ఆ కట్టె అనుకుంటున్నదే, ఎందుకు ఇలా నన్ను చేశారా? నేను దేవుని వెనుక దేవుడుగా కనిపించాలనుకున్నాను, నా బ్రతికేంది అసలు, నాకు ఒక ఆకారము లేదు, నాకు అందము లేదు, వీడు ఎలా పడితే అలా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాడరా అని చూస్తే అది అలా ఏడుస్తూ ఉన్నది, బాధతో ఉన్నది. అప్పుడు పిలాతు ఆ మనుషుని తీసుకొని వచ్చి ఈ మనుషుని సిలువ వేయండి అని అన్నప్పుడు, ఓహో ఈ వ్యక్తిని నా మీద చంపుతారా
అని అలా కొంచెం బాధపడ్డప్పుడు ఆ వ్యక్తి దాన్ని మోసుకుంటూ వెళ్తున్నప్పుడు కొడుతూ ఉంటే యేసు ప్రభుని ఎంత కొట్టినా మౌనంగా ఉన్నాడా. ఆ కత్తి అనుకుంటున్నది, ఏం వ్యక్తివయ్యా, ఇంత కొట్టినా ఏడవటం లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, నీకు మౌనునిగా వెళ్ళిపోతున్నావు, నన్ను మోస్తూ వెళ్ళిపోతున్నావు, ఏంటిది, ఈయనలో ఇంత శక్తి ఏమున్నదని ఆ కత్తి అనుకుంటున్నది. అప్పుడే పక్కన ఉన్న యోహానుకు కొంచెం మోయమని చెప్పారు. ఆయన మోస్తున్నప్పుడు ఏడవచ్చము కొడితే మోయలేడు, అటు ఇటు తిరిగి అంత భర్తీగా ఉన్నది. ఆ కట్టెను యేసుప్రభు మోసుకుంటూ దెబ్బలు పడుకుంటూ వెళుతుంటే ఆ కట్టె ఏమనుకుంటూ తెలుసా, ఇదేం బాధ నాది, ఇదెక్కడి బాధ నాకు, అసలు నా పరిస్థితి ఏంటిది అని ఆ కట్టె బాధపడుతున్నప్పుడు అక్కడ దాకా తీసుకెళ్ళినప్పుడు, ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ యేసు ప్రభువు దాని మీద పండబెట్టి ఆయనను సిలువకేశారు. సిలువకేసినప్పుడు ఆ సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆ కట్టె అనుకుంటున్నది, ఏంటిది, అసలు ఏం సాతగా దీనకు, ఈయనను నా మీద సిలువ వేశారు, ఇక నేను ఎక్కడా దేవుని వెనుక నేను కనిపిస్తాను అని ఆ కట్టె ఇంకా బాధతో ఉంటున్నప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు సిలువ మీద ఉండి, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరందరినీ క్షమించమని అన్నాడు. హల్లెలూయా. ఈ తండ్రి ఎవలు, క్షమించడం ఎవలు, ఈయన ఎవలు అని ఇంకా ఆ కట్టె ఆలోచనలో ఉన్నది. ఆలోచనతో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, వీడు చచ్చాడా లేదా అని ఒక పోటు పొడుద్దామని ఆ పోటు పొడిచినప్పుడు ఆయనలో నుండి రక్తము ఆయన మీద పడ్డప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, ఈయన సజీవుడు, ఈయన మరణించాడు ఇప్పుడు అని అన్నప్పుడు భూకంపం వచ్చినది, సమాధులు తెరవబడ్డాయి, మందిరములో పరద చినిగిపోయినది, మేదికల కింది దాకా పరద చినిగిపోయి ఉన్నది, ఆ దేశమంతా చీకటి కమ్మిపోయినది ఆయన మరణించగానే. అప్పుడు ఆ కట్టె అనుకుంటున్నది, ఓహో, ఈయన దేవుని కుమారుడా, ఈయన సత్యమైన దేవుడా అని ఆ కట్టె అప్పుడు గర్వంగా సంతోషపడ్డది. హల్లెలూయా. ఈరోజు వరకు ఆ కట్టె ఎన్నో స్థలాల్లో కనిపిస్తున్నది. ఎంతో మంది ఆ సెలవును పెట్టుకుంటున్నారు. దేవుని తర్వాత అది దేవుడు ముందు కనిపిస్తాడు, దేవుని వెనుకనే ఆ కట్టె కనిపిస్తుంది. హల్లెలూయా. అసాధ్యమైనది సాధ్యముగా మార్చే దేవుడు నీకున్నాడు. ఈరోజు నువ్వెందుకు పనికి రావని పడిపోయి ఉన్నావు కావచ్చు, ఇక నేను దేనికి పనికిరాను అనుకుంటున్నావు కావచ్చు, నిన్ను అందరూ విడిచిపెట్టారు, తోసివేశారు, కానీ దేవుడు నిన్ను వాడుకుంటే నీవు మరణించిన తర్వాత కూడా నీ పేరు భూమి మీద నిలవబడుతుంది. హల్లెలూయా. ఎలా తెలుసా, అబ్రాహాము మరణించినాడో ఆయన పేరు ఇప్పటి వరకు ఉంటున్నది. మోషే మరణించాడో మోషే కొరకు ఇప్పటి వరకు మనం బైబిల్లో చూస్తుంటున్నాము. యెరెమీయా చనిపోయాడో ఆయన మాటలు ఇంకా కూడా మనం ప్రకటిస్తుంటున్నాము. బైబిల్లో చూస్తే అనేక ప్రవక్తలు, అనేక మంది శిష్యులు మరణించినప్పటికీ ఆయన పాత్రగా వాడబడ్డారు. ఈ రోజు వరకు మనము వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. హల్లెలూయా. ఈరోజు నువ్వెందుకు ఆ రీతిగా కాకూడదు, నీ జీవితం ఎందుకు మార్చబడకూడదు, నువ్వెందుకు మారిపోవు, ఇంకా ఎంతకాలము ఆ దొంగ ఊపిలో ఉంచావు, ఆ
ఆ చిక్కటి మట్టిలో వెళ్ళలేని ఆ గూసులో ఇంకెంతకాలం ఉంటావు నువ్వు? నీ పండుకున్న పరుపు నీకు సాధ్యము కాదో. నువ్వు నిలబడాలా, దేవుని కొరకు పని చేయాలా, దేవుని కొరకు నడవాలా. అది దేవునికి ఇష్టమైన పని. నువ్వెంతకాలం ఈ రీతిగా ఉంటావు బిడ్డ? నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. ఈ దీనుడు మొరపెట్టగా ఆ దేవుడు విన్నాడు. ఆయన శ్రమలన్నిటి నుండి విడిపించిన దేవుడు మన మధ్యలో ఉన్నాడో. రోజు దావీదు మొరపెట్టగా దేవుడు ఆకాశం నుండి విన్నాడు. ఈరోజు నువ్వు మొరపెడితే నీ ప్రార్థన దేవుడు వినబోతున్నాడు. నువ్వు చేస్తున్న పనిలో ఆశీర్వదించబడటం లేదా? నువ్వు ప్రార్థన చేయి, ఆయన వింటాడు. ఈరోజు వరకు ఒక పాస్టర్ నీకు చెప్పాడా నువ్వు బాగుపడబోతున్నావు అని? నువ్వు ఇంకా కాలేదా? నువ్వు నమ్మకంగా ఉండి దేవుడు ఒక రోజు ఖచ్చితంగా ఆశీర్వదించుతున్నాడు. ఆ చెట్టు బాధపడ్డది, ఆఖరి వరకు బాధపడ్డది. ఆ కొండ మీదకి వెళ్ళి నాటారు, నిలబెట్టారు. అప్పటికి దానికి అర్థం కాలేదు. నీకు కూడా అర్థం కాదు. నిన్ను ఎప్పుడు ఎక్కడ దేవుడు నిలబెడతాడో నీకు అస్సలు అర్థం కాదు. నీకు తెలిసి రాదు. ఏ రోజు నిన్ను వాడుకోబోతున్నాడో నీకు తెలిసి రాదు. ఏ కోణంలో నిన్ను దేవుడు నిలబెట్టుకొని వాడుకోబోతున్నాడో నీకు తెలిసి రాదు. నమ్మకంగా ఉంటే ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతాడు. నీ కాలును జారనీయడు. ఇక్కడ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. బండ మీద నేను నిలబెడతా. పేతురు, నువ్వు బండవు, నా సంఘము కట్టాల, ఆకాశపు భూమి తాళపు చేతుల్లో నీకు ఇస్తాను. హల్లెలూయా. అలాంటి నమ్మకంగా పేతురు ఉన్నాడు. మీరు కూడా నమ్మకంగా ఉండండి. ఒకవేళ సేవకునిగా ఉన్నవా, నమ్మకంగా సేవ చేయి, విశ్వాసముతో ముందుకు సాగు. ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. విశ్వాసిగా ఉంటున్నవా, నమ్మకంగా ఉండు. నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. తెగిపోయిన బంధాలన్నీ కట్టబడతాయి. వెళ్ళిపోయిన భార్య నీకు మళ్ళా కట్టబడుతుంది. వెళ్ళిపోయిన భర్త నీకు కట్టబడతాడు. గర్భఫలము లేదా, నీకు దేవుడు ఖచ్చితంగా గర్భాన్ని తెరుస్తాడు. మీ జీవితాలను బాగా చేయాలని ఆశపడుతున్నాడు దేవుడు. మీరు నిరాశలో ఉండకండి, ఆశ కలిగి ఉండండి. మీ జీవితంలో ఎన్నో ఇప్పటి వరకు కోల్పోయారు, కానీ ఇప్పుడు ఈ వాక్కును విన్న వెంటనే మీరు సరి చేసుకుంటే అంతకంటే మేలైన మీరు అనుభవించబోతున్నారు. కష్టాలని, బాధలని కుంగిపోకండి. జయించే శక్తిని దేవుడు ఇస్తాడు మీకు. దేవుడిని అడగండి, నేను ఇది జయించాలా, ఇలా ఉండాలా, ఇలా నడపాలా అని మీరు అడగండి. ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తాడు. ఆ ప్రతిఫలాన్ని మీరు అనుభవించాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మీ మధ్యలో ఉండాలా. ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. ఈరోజు ఈ సాయంకాలం మనతో మాట్లాడుతున్నాడు. వినాలి మీరు. దాని ప్రకారంగా నడవకుంటే, వాక్యానుసారంగా జీవించకుంటే ప్రతిఫలమే లేదో. మీరెంత సంపాదించిన సింగిన సంచిలో పడినట్టే ఉంటున్నది. కారణం ఏంటి తెలుసా? ఇప్పటి వరకు మీరు దేవునికి లోబడలేదు. ఇప్పటి వరకు దేవునికి ఇష్టమైన బిడ్డగా, కుమారుడిగా, కుమార్తెగా నువ్వు జీవించటం లేదని దేవుడు అంటున్నాడు. ఇంకెంత కాలమో, ఇంకా ఎన్ని వాక్యాలు వింటారు, ఇంకెంత దేవుని మాట విన్నా మీరు సరి చేసుకోకుంటే దానికి ప్రతిఫలం ఎక్కడొస్తుంది? దేవుని బిడ్డలుగా మారిపోండి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండండి. ఇక చాలు ఈ లోకానుసరమైన జీవితం. ఇక చాలు ఈ బ్రతికంతా. కొన్ని దినములే ఇక్కడ బ్రతికేది మనము. ఈ కొన్ని దినముల కొరకు పగలు పెట్టుకుని ఉంటాం. ఈ కొన్ని దినముల బ్రతుకు కొరకు ఈర్ష్యలు పెట్టుకోడు. ఈ కొన్ని దినముల బ్రతుకును కోపముతో అనుభవిస్తాము. మరణించిన తర్వాత ఎంత ఏడ్చినా ఏం రాదండి. అన్ని బాగున్నప్పుడే సంతోషాలను అనుభవించాలా, ఆనందంతో జీవించాలా. ఈ లైఫ్ ఒక్కటిసారి వస్తుంది, మళ్ళీ రాదు మీకు.
ఎంతో కోపం పెట్టుకుంటారు ఒక మనిషి మీద. ఏం సాధిస్తావండి? భర్త వినటం లేదని కోపం, భార్య వినటం లేదని కోపం, పిల్లలు వినటం లేదని కోపము. ఈ కోపాలు ఎంతకాలం మీకు? మానుకోండి. ప్రేమగా జీవించండి, ప్రార్థన చేయండి. అందరినీ బాగు చేస్తాడు దేవుడు. ప్రార్థనలో అడగండి, మేము ఇలా బ్రతకాల ప్రభువా అని. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు ఆ ప్రేమను. సంఘంలోకి వస్తే అందరితో ప్రైజ్ లార్డ్ చెప్పరు. ఇష్టం ఉన్నట్టు ఎవరైతే ఇష్టం వాళ్ళకు ప్రైజ్ లార్డ్ చెప్పి వెళ్ళేవారు కొంతమంది వాక్యం వింటారు, కొంతమంది వినరు. ఇది మేము విన్న వాక్యమే అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు మేము ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నాం కదా అనుకుంటున్నారు. దేవుడు అలా చెప్పలేదా? దేవుని దాసులు ఏదైతే విత్తుతారో అది ఆస్వాదించుకోవాలి, మీ జీవితంలో ఫలింపజేసుకోవాలి. అప్పుడే మీ జీవితం బాగవుతుంది. ఏమంటాడు తెలుసు? ఒక పాట భక్తుడు వాడతాడు. ధన్యమో ఎంతో ధన్యము యేసయ్యకు కలిగిన జీవితాన, ఇహమందున పురమందున వారు ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యకు కలిగిన జీవితము. యేసయ్యకు కలిగిన జీవితం అంటే ఇహమందును పురమందును 100 రెట్ల బలమందును నువ్వు అనుభవించాలా. అలాంటి అనుభవం నీకు ఉండాల. ఇహలోకమందు నీ జీవితాన్ని దేవునికి ఇష్టమైనట్టు ఉంచుకోవాలా. ఆ లోకమందు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. 100 రెట్ల బలము పొందుకోవాలి నువ్వు ఈ లోకములో. దుష్టుని ఎదిరించాలి. ఎదిరించినప్పుడే నీ జీవితం బాగవుతుంది. నువ్వు ఫలించే మొక్కలాగా ఉండాలి. నీ పేరును దేవుడు మరచిపోనియాడు. నువ్వు ఉండవు కావచ్చు, నీ దేహము కనిపించదు కావచ్చు, కానీ విడిచిపెట్టిపోయిన ఆ కార్యాలను, ఆ మాటలను దేవుడు వరదిల్ల చేస్తాడు. హల్లెలూయా. ఎన్నో కార్యాలు భక్తులు చేశారు. ఆ కార్యాలన్నీ ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ ప్రకారంగా జీవించాలా. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలా. ఈ రోజు నుండి ఒక తీర్మానం తీసుకోండి. ఈ రోజు నుండి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండండి. దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. ఎందుకంటే ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాడు. నువ్వే దీనస్థితిలో నుండి మొరపెట్టినా దేవుడు ఆలకించి నీ శ్రమలన్నిటిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. నిన్ను బండ మీద నిలబెడతాడు, పడనీయడు. ఎందుకంటే మనం ఇల్లు కట్టేటప్పుడు బండ భూమిలో పెడతాము. ఎందుకంటే దాని మీద కట్టబడ్డ ఇల్లు బలంగా ఉంటుంది. వానొచ్చినా వరదొచ్చినా కొట్టుకొని పోదు. అందుకు దాన్ని భూమిలో బలంగా ఉంచుతాం. మన పాదాలు బలంగా ఉండాలా. మనం మోకరించి ప్రార్థన చేయాలా. దేవుడు ఖచ్చితంగా మనకు ఉత్తరము ఇస్తాడు. మన శ్రమలన్నిటి నుండి విడుదల ఇస్తాడు. హల్లెలూయా. నమ్ముతున్నారు కదా అందరూ? విశ్వాసం పెట్టండి. దేవుడు ఇచ్చి వాక్యమును దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. రండి ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములు కారణభూతుడు అయిన మహాప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు. ప్రభువా, కుడి వచ్చిన బిడ్డలను, వింటున్న నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబాలను కట్టండి, ధైర్యమునివ్వండి. ప్రభు అసాధ్యాన్ని సాధ్యంగా మార్చే దేవుడు. ప్రభు నీ బిడ్డలను ప్రభు నీ శిలోసాన్ని మరుగుపరుచుకొని నీ వాక్యానుసారంగా నిలబెట్టుకోమని నీ ఆత్మచేత నింపినందుకు వందనాలయ్యా. ఇది మొదలుకొని వచ్చే వరకు నీ బిడ్డలందరూ నీ చిత్తానుసారంగా నడిచేటి కృపా భాగ్యము దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.